సార్, మీరేనా? ఏమైంది? ఆ అమ్మాయి అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? వాళ్ళ నాన్నని లోపలేసి 4 తగిలిస్తే ఆ పిల్లే దారికి వస్తుంది కదా. నీకు అమ్మాయి సంగతి తెలీదు. కేవలం తండ్రిని సేవ్ చేసుకోవడం కోసమే సాక్ష్యాలు తేవడం కోసం ఒప్పుకుంది తప్ప మామూలుగా అయితే ఎవరి మాట ఉందా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాట మీరు వినాల్సిందేనా? భానుగాని మనకు హెల్ప్ చేయకపోతే ఏజే సీక్రెట్స్ తెలుసుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి కాస్త బ్రీతింగ్ టైం ఇద్దాం. నిజానికి ఏజే చాలా జాగ్రత్తగా ఆ లాకర్ని దాచిపెట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి కష్టంగా ఉంది. ఎక్కువ స్ట్రెస్ చేస్తే పిల్లిని తలుపులేసి కొడితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. భానుగాని మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఏ రూట్లో నా సాక్ష్యాలు సంపాదించలేం. కాబట్టి వెయిట్ చేద్దాం. ధైర్యం చేసి ఏజేతో చెప్పుంటే బాగుండేది. నీకీ పరిస్థితి వచ్చేదే కాదు, వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసేవాడు ఏజే. నీకన్నీ అర్థమవుతాయని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నేను నీకు చెప్పేది వినబడుతుందని, అర్థమవుతుందని డాక్టర్, మా సింధు వీలైనంత త్వరగా మాట్లాడాలి, లేచి తిరగాలి. ప్లీజ్ సింధుని మీరే మామూలు మనిషిని చేయాలి. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బానే ఉంది. ఆర్గన్స్ అన్ని నార్మల్గానే పనిచేస్తున్నాయి. కొంచెం టైం పడుతుంది, బట్ కోలుకునే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. నర్స్, ఆ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయండి. దిగులు పడకు సింధు, నీ వెనక ఏజే ఉన్నాడు. జాగర్లముడి ఫ్యామిలీ ఉంది. ధైర్యంగా ఉండు. దక్ష 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 ఏంటి జయమ్మ అంత సంతోషంగా ఉన్నారు? గుడికి వెళ్లిన ఫలం దక్కింది. నా మొక్కులు ఫలించాయి. ఏజే భాను కలిసిపోయే టైము దగ్గరకొచ్చింది. అవునా? నిజం. దేవుడున్నాడు, నా మొర ఆలకించాడు. నేనున్నాను సుమా అని నిరూపించాడు. వాళ్ల మీద పూలమాల పడేలా చేశాడు. దంపతుల్లాగా పూజలో కూర్చోబెట్టాడు. ఏ దంపతులకు దక్కని అరుదైన గౌరవం దక్కేలా చేశాడు. అసలేం జరిగింది జయమ్మ? వాళ్ల పేరు మీద నేను ముడుపు కడుతుండగా ఒక విచిత్రం జరిగింది.
ప్రసాదించినట్టుగా అనిపిస్తోంది. చూసావా, తూర్పు పడమరలా ఉండే ఆ జంటని లాక్కొచ్చి మరీ దంపతుల్లాగా కూర్చోబెట్టాడు అంటే ఆ దేవుడి కృప వాళ్ళ మీద ఉన్నట్టేగా. నిజంగా నా కొడుకు కాపురం చక్కబడే రోజు ఎంతో దూరంలో లేదు. అచ్చే దిన్ కమింగ్ సూన్. జయమ్మ అన్నట్టు వాళ్ళ కాపురం చక్కబడితే, ఏజే భానుని భార్యగా యాక్సెప్ట్ చేస్తే నేను భానుకి బానిసనవ్వాలి. అలాంటి ప్రమాదం జరగనివ్వను. వాళ్ళిద్దరినీ కలవనివ్వను. ఏజే భాను వల్ల ఏది కాదని డిసైడ్ అయ్యి పర్మనెంట్గా ఇంట్లో నుంచి పంపించేలా చెయ్యాల్సిందే. అసమర్థురాలైన అత్తకి కోడలిగా ఉండే కంటే అత్తగారు లేని ఇంట్లో అత్త పెత్తనం కూడా నేనే దక్కించుకొని నా స్థానాన్ని నేను పదిలంగా కాపాడుకోవాలి. మీరు వెళ్ళండి. ఒక్క నిమిషం, అవి ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఓకే. దక్షక్క, 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 ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఏంటివి నీ సంతోషానికి సాక్ష్యాలా? అయ్యో, మా ఆయన కొనిచ్చాడక్క. ఎన్ని వేలు వదిలించావేంటి? మొదటిసారి మా ఆయన బయటికి తీసుకెళ్లి కొనిపెట్టాడక్క. దానికి నువ్వు లెక్కలేస్తున్నావా? నీ ఆనందాన్ని నేను లెక్కేయడం లేదు. నీ అమాయకత్వానికి ఎంత ఖరీదు కట్టావా అని ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావడం లేదు. అక్క, సో హ్యాపీ అక్క. ఇప్పుడు మనిద్దరం మనకి నచ్చినట్టున్నాం. వెరీ వెరీ హ్యాపీ. అక్క, ఈ రోజు నేను అకౌంట్స్ అన్ని వెరిఫై చేసి పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్నింటినీ వసూలు చేయించాను. ఫస్ట్ డేనే ₹1,00,000 ప్రాఫిట్ చూపించాను తెలుసా? వావ్, వెరీ నైస్. నేను కూడా ఇవాళ నా మనసులో ఉన్నవన్నీ మా ఆయనతో పంచుకొని నచ్చినవన్నీ కొనుక్కున్నాను. మా ఆయన కూడా హ్యాపీ. ఈ సంతోషం నీటి మీద రాతలా కాకుండా చూసుకోండి మై డియర్ సిస్టర్స్. అదేంటక్క అలా అంటావు? రేపేదైనా జరిగితే ఆ భాను తెలివిగా అన్నీ మీ మీదకి తోసేసి మిమ్మల్ని ఇరికించేసి పక్కకి తప్పుకున్నప్పుడు తెలుస్తుంది. ఇందులో మమ్మల్ని ఇరికించడానికి ఏముందక్క? మాకు నచ్చింది చేయమని ఏజేతో చెప్పింది. అవి చేయటం మాకిష్టం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. అదిగో భాను వచ్చింది. ఏంటి ఇద్దరి ఫేసులు వెలిగిపోతున్నాయి? ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి. దీనికి కారణం నువ్వే కదా. చాలు చాలు, పొగిడింది చాలు. పదండి వెళ్ళి భోంచేద్దాం. అయ్యో, నేనైతే ఒక్క ముద్ద కూడా తినలేనక్క. ఎందుకు? సంతోషంతోనే కడుపు నిండిపోయిందా? కాదక్క, నేను మా ఆయన బయట తినేసాం కదా. ఏజే రెస్టారెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ బయట రెస్టారెంట్ లో ఫుడ్ తినడమా? తప్పేముంది? నచ్చినవన్నీ ఏజే రెస్టారెంట్ లోనే ఉండవు కదా. నువ్వు మాట్లాడుకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ ఇంటిని? ఇప్పటి వరకు ఇంట్లో నైట్ భోజనం ఎవరికి వాళ్ళు విడిగా తిన్నది లేదు.
అందరం కలిసే డిన్నర్ చేసేవాళ్ళం. నీ పుణ్యమా అని ఇప్పుడు ఆ వేరు మొదలైంది. కలిసి తిన్నామా లేదా అనే దానికన్నా కడుపు నిండా తిన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసావు కదా? 100% హ్యాపీ. ఇదంతా నీ వల్లే. నువ్వు బెస్ట్ అత్తవి. నీ వల్ల నేను మొదటిసారి నాకు నచ్చిన పనులు చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తా. ఏం చేయాలనుకుంటున్నావు? ఏజే ఫ్యామిలీని విభజించి పాలించాలనుకుంటున్నావా? మురిసి ముక్కలవుతున్న వాళ్ళని చూడు. నేనేం చేయాలనుకుంటున్నానో వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంది. టైంతో పాటు మనము మారుతూ ఉండాలి. నువ్వు కూడా మారిపో, హ్యాపీగా ఉంటావు. నువ్వు చిటికేస్తే ఆగే రోజులు పోయాయి. నేను చిటికేస్తే పనులు జరిగే రోజులు మొదలయ్యాయి. నిజంగా నా కొడుకు కాపురం చక్కబడే రోజు ఎంతో దూరంలో లేదు. అచ్చే దిన్ కమింగ్ సూన్. నువ్వు చిటికేస్తే ఆగే రోజులు పోయాయి. నేను చిటికేస్తే పనులు జరిగే రోజులు మొదలయ్యాయి. అది ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తోంది. ఈ కుటుంబంలో ఇప్పటి వరకు నాకంటూ ఒక స్థానం, గౌరవ మర్యాదలు ఉండేవి. అలాంటిది ఈరోజు నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్నా కనీస గుర్తింపు కూడా లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. అసలు ఈ కుటుంబానికి ఏమాత్రం సరితూగని సంబంధం లేని మనిషికి ఈ ఇంటి పెత్తనం కట్టబెట్టారు. ఎలాంటి అత్త అయితే ఈ ఇంటికి రాకూడదు అని అనుకున్నాను, అలాంటి అత్తే ఈరోజు మా నెత్తిన కూర్చొని జుట్టు పట్టుకొని మరీ ఆడిస్తుంది. దక్ష, దక్ష, హా? ఏంటి ఏదో బాధగా ఉన్నావు? ఏంటి బాధగా ఉన్నావు ఏంటి అని అడుగుతున్నాను. మీరేంటి ఏదో కొత్తగా ఇలా అడుగుతున్నారు? నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. నేనేం కొత్తగా లేను, ఎప్పట్లాగే ఉన్నాను. నువ్వు ఎప్పట్లాగే కనుక ఉంటే నిన్ను ఈ ప్రశ్న అడిగేవాడినే కాదు. మీరేంటి కొత్తగా మాటకి మాట సమాధానం చెప్తున్నారు? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. నువ్వు మాటకి మాట అనుకుంటావో ప్రశ్నకి సమాధానం అనుకుంటావో నీ ఇష్టం. సైలెంట్ గా ఉన్న కొద్దీ అందరికీ చులకనైపోతున్నాను. సైలెంట్గా కాదు దక్ష, ఈగోతో అన్నావు. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావా? నువ్వు ఒక్కదానివే ఎలా ఉన్నావు. నీ ఈగో వల్ల నీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటి ఏం జరుగుతుంది? అసలు అసలు ఎప్పుడు నా మాటకి ఎదురు చెప్పని నా భర్తే నాకు మొదటిసారి ఎదురు సమాధానం చెప్తున్నారు. నేను ఎలా ఉండాలో చెప్తున్నారు. ఆ భాను ఒక్కొక్కరిగా అందర్నీ నాకు కాకుండా చేస్తుంది.
బేకారి నిద్రలో నడిచినట్టు నేనే ఏదో ఆలోచిస్తూ వేరే వాళ్ళ గదిలోకి వచ్చినట్టున్నాను. హలో టట్టడాయ్, ఇది మీ గదే. నువ్వా? ఇది నా గదేంటి? ఏదో ఆల్ ఇన్ వన్ షాప్లా ఉంది. చూసారా, ఇదంతా మన ప్రతిభే. ఇన్నాళ్ళు ఆదివాసుల గుహలాగా అన్యాచురల్ గా ఉండే మీ గదిని అల్ట్రా మోడర్న్ ఆర్టికల్స్ తో ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది నేనే. నువ్వేనా ఇదంతా చేసింది? దేనికైనా టేస్ట్ అనేది ఉండాలి, యునో. ఇప్పటికైనా మీది వర్స్ట్ టేస్ట్ అని ఒప్పుకోండి. గదిని అలంకరించుకోవడం అంటే గార్నిష్ చేసినంత ఈజీ కాదు. నీటిగా సర్దుకోవడం అంటే పప్పులో ఉప్పేసినంత సులువు కాదు. పాకం శాకం వేరు, పద్ధతిగా సర్దుకోవడం వేరు. అసలు అసలు ఇదేంటి, ఫ్లవర్ వాజ్ ని వెపన్ లా పట్టుకున్నాడు. నిన్నెవరు నా గదిని టచ్ చేయమన్నారు? ఈ అన్టచబిలిటీ ఏంటి మహాప్రభు? నేను 4 గంటలు శ్రమించి చెమటోడ్చి మీ గదిని అందంగా మారిస్తే మీరిలా దాడి చేయడం అమానుష చర్య. ఈ చర్యని నేను కత్తిరితో ఖండిస్తున్నాను. చాలా బో. అసలు ఇప్పటి వరకు నా గదిలో ఏ వస్తువుని ఎవరు ఉన్న చోట నుంచి మార్చలేదు. నువ్వెవరు నా గదిని మార్చేయడానికి? నేనేమైనా ప్రపంచ పటంలోని భూభాగం యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చానా? మీ గదే కదా. ఈ గది నా మనసు లాంటి తెలుసా? అందుకే అంత అస్తవ్యస్తంగా ఉంది. షట్ అప్! నిన్ను ఇంటి వరకే బాధ్యత తీసుకోమన్నాను. నా రూమ్ లో వస్తువులు మార్చే రైట్స్ నీకు లేవు. ఇవేమైనా హ్యూమన్ రైట్సా, పేటెంట్ రైట్సా? రాంగ్ రాంగ్ అని అరుస్తారేంటి? ఇప్పుడు మాట వరుసకి మనం మాట్లాడుకుందాం. పెన్నులో రీఫిల్ అయిపోతే పక్కన పడేమా? రీఫిల్ ని కూడా ఈఫిల్ టవర్ లాగా పెట్టుకుని టూరిస్ట్ ప్లేస్ లో మారుస్తామా? రీఫిల్ ని ఈఫిల్ లాగా మార్చినందుకు రైఫిల్ లాగా ఫైర్ అవుతారేంటి స్వామి? నువ్వు పనికి మాలిన ఫిలాసఫీలు చెప్పకు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీకే రైట్స్ లేవు. నా గది లాగే ఉండాలి. మీ గదిని నేనేమి ఆంజనేయుడు సంజీవిని పర్వతం ఎత్తికెళ్ళినట్టు ఎత్తికెళ్ళిపోవడం లేదు మాస్టారు. దుమ్ము ధూళి తుడిచి బొమ్మ పూల కొమ్మ పెట్టి దుప్పటి గిప్పటిలా ఉంటే ఇంకొకటి మార్చి షోకేసులో షో పీసులు, మ్యూజియంలోని యాంటిక్ పీసుల్లా ఉంటే కొత్తవి తెచ్చి. వద్దు, ఇవేవి నాకొద్దు. నా వస్తువులే నాకు కావాలి. నా పలకే నాకు కావాలి, నా పిపర్మెంటే నాకు కావాలి అని ఎల్కేజీ పిల్లలా అంటారేంటి? కావాలంటే ఎవరినైనా పిలిచి ఈ రూమ్ అందంగా లేదని చెప్పించండి, నేను మళ్ళీ మార్చేస్తాను. మీ నైబర్స్ అంతా సైబర్స్ అయిపోతుంటే మీరేంటి పాత యుగానికే సబ్స్క్రైబర్ లాగా మారిపోతానంటారు? కాలం మారితే చెట్టే మారుతుంది. చెట్టంత మనిషి మారకపోతే ఎలా? ఏయ్ బేకరీ, నువ్వు అనవసరంగా ఆర్గ్యూ చేయకు. పరాస కోసం పాకులాడి పిచ్చి రీజన్స్, పనికిమాల లాజిక్లు చెప్పుకో. నువ్వేం చెప్పినా సరే నేను కన్విన్స్ కాను. నా ఇంట్లో మనుషులాగే ఉండాలి. ఎప్పటికీ వాళ్లలో మార్పు రాకూడదు. అలాగే నా గదిలో వస్తువులు కూడా ఎక్కడివక్కడే ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. వాటిలో స్థాన మార్పు ఉండకూడదు. కాదని మారిస్తే నీ వల్ల ఏదీ కాదని నీతోనే ఒప్పించి నీ ఇంటికి నేను పంపించేస్తాను. ఆ శుభ గడియల కోసం నేను ఎదురు చూస్తున్నాను గాని దానికో ముహూర్తం పెట్టి చచ్చింది ఓటీపీ. ఏంటి? అర్థం కాలేదా? కాలేదు. అమ్మయ్యా, అయితే ప్రాబ్లం లేదు. ప్రకృతి వైపరీత్యాలు పుట్టాయంటే పాపం పెరిగిందని ఒక అర్థం. కానీ నువ్వేలా పుట్టావో ఆ ప్రకృతికే అర్థంగానే ఒక ప్రశ్నలా పుట్టావు. పిచ్చి, వెర్రి, తిక్క, తింగిరి అన్నీ కలబోసి నిన్ను భూమి మీదకి పంపించాడు దేవుడు. పోయి నా ఇంటికి వచ్చి పడ్డావు. నా కర్మ కొద్దీ దొరికావు. మీరే నా గురించి ఇలా అనుకుంటే నేను మీ గురించి ఇంకేమనుకోవాలి? ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? అబే, నేనేమనుకుంటాను?
మంచితనం, మానవత్వం, సహృదయం, సహనం వగైరాలన్నీ మూర్తిభవించిన దివ్యమంగళ స్వరూపం అని అనుకోమంటారు. అంతే కదా? నువ్వు నాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ఏ సర్టిఫికెట్ నేనెందుకు ఇస్తాను ఏజే గారు? ఎంత వైలెన్స్ చూపిస్తే మాత్రం నాకు ఆ రైట్స్ లేవు. ఇక వాగటం ఆపు. మర్యాదగా చెప్తున్నాను, ఈ గదిని ఇవ్వాళ్లే మళ్ళీ నా గదిలా మార్చాలి. నాకు నచ్చినట్టే, నేను సర్దుకున్నట్టే ఉంచాలి. ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంచాలి. లేకపోతే